స్నో ఈగల్ లార్డ్ ఎపిసోడ్ 6 కథలోకి వెళ్తే మనకి సీకాంగ్ ఎగురుతున్నట్టు చూపిస్తారు. ఇలా ఎగురుతున్న సీకాంగ్ సడన్గా కింద పడిపోతాడు. ఎందుకంటే తన గ్యాజెట్ కరెక్ట్గా పనిచేయదు కాబట్టి. అప్పుడే యూయూ వస్తుంది. యూయూ వచ్చిన తర్వాత షూయింగ్ ఇప్పుడు షన్ఫెంగ్ అకాడమీకి వెళ్తున్నాడు అని తెలిసి తను కూడా వెళ్తాను అని చెప్తుంది. అప్పుడే తన తమ్ముడు అయిన సీకాంగ్ కూడా తనతో పాటు వస్తాడు. ఇలా వచ్చిన తర్వాత షూయింగ్ గురించి వెయిట్ చేసుకుంటూ ఉంటుంది యూయూ. అప్పుడే తన హెయిర్ పిన్ లేదని చెప్పేసి అక్కడ దగ్గరలో ఉన్న సంతకి వెళ్తుంది. అక్కడ చిన్న పాపకి ఒక బొమ్మ కావాలి అంటే ఆ పజిల్ని ఆడి సాల్వ్ చేస్తుంది. కానీ అక్కడ ఉన్న సెల్లర్ తనని కావలసిన బొమ్మ కాకుండా వేరేది ఇస్తాడు. అప్పుడే మనకి బూరంగ్ని చూపెడతాడు. తను ఒక ఫాస్ట్గా పరిగెత్తే రన్నర్. తను మొత్తం తింపి ఆ సెల్లర్ దగ్గర నుంచి ఏ బొమ్మ కావాలో ఆ బొమ్మని తీసుకొని వస్తాడు. ఆ తర్వాత ఇక ఆ బూరం కూడా షన్ఫెంగ్ అకాడమీకి అడ్మిషన్కి వస్తాడు. ఇక ఇద్దరు కలిసి వెళ్తారు. ఇలా వెళ్ళిన తర్వాత వాళ్ళకి షన్ఫెంగ్ అకాడమీ ఎంట్రీ ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఈ ఎగ్జామ్ చాలా వరకు సింపుల్గా ఒక గేట్ని దాటడమే అనుకుంటారు. కానీ ఆ గేట్ని ఎన్నిసార్లు దాటాలని చూసినా వాళ్ళు ఎక్కడ స్టార్ట్ చేస్తారో అక్కడే ఉంటారు. సో అప్పుడే వాళ్ళందరూ కలిసి ఒక దగ్గరికి నడుచుకుంటూ వెళ్తారు. అయితే కానీ కాకపోతే ఆ లోపలికి వెళ్తేనే వాళ్ళకి అన్ని హల్యూసినేషన్స్ కనిపిస్తాయి. ఎవరికి ఏదైతే కావాలో అది మాత్రమే కనిపిస్తుంది. ఫస్ట్ షూయింగ్ బయటికి వస్తాడు దాని దగ్గర నుంచి. అలా వచ్చిన తర్వాత మనకి జింక్యూని కూడా బయటికి తీసుకొని వస్తుంది. యూయూ చాలా తెలివైంది, తనకు తానే బయటికి వస్తుంది. ఆ తర్వాత మనం అందరినీ కూడా బయటికి తీసుకురావాలి అని చెప్పేసి ఆ స్పృహ నుంచి బయటికి తీసుకొని వస్తారు. అండ్ కొంతమంది ఎలిమినేట్ అయిపోతారు కూడా. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు నైట్ షెంగ్ఫెంగ్ వస్తారు. వచ్చిన తర్వాత వెల్కమ్ టు అకాడమీ అని చెప్పేసి వాళ్ళ డార్మెంటరీస్ అంటే వాళ్ళు ఎక్కడ నివసించాలో అక్కడికి తీసుకొని వెళ్తాడు. ఇలా వెళ్ళిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళందరూ ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి వచ్చామని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. అయితే ఇలా ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత మరొక వైపు జింక్యూ మరియు యూయూ ఇద్దరు కలిసి ఒక రూమ్లో ఉంటారు. అప్పుడు వాళ్ళ సీనియర్ అయిన ఒక ఆమె లాంగ్షిన్ వచ్చి వాళ్ళని భయపెడుతుంది. ఇక మరొక వైపు ఇక్కడ చాలా వరకు ఎక్కువగా కష్టపడుకుంటూ ఉంటే షూయింగ్ కూడా నేను నేర్చుకోవాలి, చాలా ఎక్కువగా పవర్ఫుల్ కావాలి అని చెప్పేసి అనుకుంటారు. ఇక మరొక వైపు నెక్స్ట్ డే అవుతుంది. అయితే ఆ రోజు ఫస్ట్ క్లాస్ ఏంటి అంటే క్రిస్టల్లోని ఎనర్జీస్ని కంబైన్ చేయడం. అది చూడడానికి ఈజీగానే ఉంటుంది కానీ చాలా కష్టమవుతుంది. ప్రతి ఒక్కరిని బేసిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పేసి అంటారు. అయితే అదే టైంలో కావాలనే కొంతమంది సైలెంట్గా ఉండిపోతారు. ఇలా ఉండిపోయిన తర్వాత వాళ్ళు ఏం నేర్చుకున్నారు అని అంటే మేము ఏం నేర్చుకోలేదు అని చెప్పేసి అంటారు. అయితే సి ఫ్యామిలీ ఏదైతే ఇంతకుముందు వెళ్ళి ఆ గేట్ని గార్డ్ చేస్తుందో డీమన్ గేట్ని, అక్కడ నుంచి కూడా ఇద్దరు వస్తారు. అక్కడ నుంచి ఇద్దరు వచ్చిన తర్వాత వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉంటారో తనకు పనిష్మెంట్ పడుతుంది. ఇలా తన ఫేస్ కొంచెం డిఫరెంట్గా అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ చూసి నవ్వుతారు. ఇక మరొక వైపు షూయింగ్ మరియు సి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎల్డర్ బ్రదర్ ఇద్దరు కలిసి ఓ ప్రాక్టీస్ చేస్తారు. అయితే తను ఏవైతే ఎల్డర్ బ్రదర్ ఉన్నారో తను ఇచ్చిన గైడెన్స్కి షూయింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే తొందరగా తినాలి అని చెప్పేసి ఇద్దరు చాలా తొందరగా షూయింగ్ తింటాడు. తిన్న తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు ప్రాక్టీస్. దీంతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.